పీడబ్ల్యూడీ ఫెడరేషన్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే, నిన్నటి దినంన 18 ఫిబ్రవరి 2024 ఆదివారం దినాన జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ, వైఎస్ఆర్ పార్టీ సిద్ధం సభ రాప్తాడులో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ప్రకటించి కొద్దిగా అందరికీ కూడా ఇంకా ఉత్సాహం తీసుకొని వస్తారేమో అనిపించింది. అయితే ఆ సిద్ధం సభలో జనాభాను చూసిన తర్వాత ఆయన యొక్క మనసు ఉప్పొంగినట్లుగా కనబడుతుంది. ఆయన ఆ జనాన్ని చూసి ఉప్పొంగిపోయారే తప్ప ఆ యొక్క మాటల్లో పస అనేది కనబడట్లేదు నా ఉద్దేశం ప్రకారంగా. కాబట్టి ఎంతైనా నేను నవరత్నాలను రాష్ట్రంలో సరైన విధానంలో 99% ప్రవేశపెట్టాను. కాబట్టి ప్రజలందరూ కూడా నా వైపే ఉంటారు అనే ఆలోచన ఉండడం మంచిదే. కానీ అది వాస్తవ పరిస్థితుల్లో ఉందా లేదా అన్నది సామాన్య జనాన్ని అడిగితే తెలిసిపోతుంది. అయితే ఈ విషయంలో వికలాంగుల గురించి ఈ మేనిఫెస్టోలో స్పష్టంగా మాట్లాడతారేమో అని ఎదురు చూడడం జరిగింది. అయితే అవ్వాతాతలకు పెన్షన్లు 3,000 వరకు పెంచుతానని నేను చెప్పిన మాటే చేశాను. కాబట్టి నేను మాట ఇస్తే తప్పనిసరిగా చేస్తాను అనే మంచి ఉత్తేజపూర్వమైన విషయాలు తెలియజేయడం జరిగింది. అయితే వికలాంగుల విషయంలో ఆయన కొద్దిగా ఆ వీడియో ఆ యొక్క సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విషయాలన్నిటిని వికలాంగులకి కూడా పెన్షన్ పెంచేది నేనే అనే ఉద్దేశాన్ని తెలియజేశారు. కానీ ఈ సభలో అందరం ఆశించేది ఏంటంటే పరిపూర్ణమైన మేనిఫెస్టో విడుదల చేస్తారేమో అని ఆలోచన చేయడం జరిగింది. అయితే కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ అనేక విధాలుగా తప్పుడు సమాచారాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి జగన్ మేనిఫెస్టోలో పొందుపరుస్తారు కాబట్టి అనేసి తప్పుడు ప్రసారాలని మనం ఇష్టపడకూడదు. ఎందుకంటే మనకి స్పష్టత కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వారి యొక్క మేనిఫెస్టోలో వికలాంగులకు 6,000 రూపాయలు పెంచుతానని మేనిఫెస్టోలో పెట్టారా? మనము పెన్షన్ ఒక్కటే వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టాలని మనం అడగలేదు. మనం 15 డిమాండ్లు పీడబ్ల్యూడీ ఫెడరేషన్ నుంచి ఆ కార్యవర్గం 15 డిమాండ్లను నిర్ణయించింది. 15 డిమాండ్లు కూడా ఎన్ని డిమాండ్లు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టోలో పెడతారు అని మనం వేసి చూస్తున్నాం. ఒక పెన్షన్ పెంపుతో పని అయిపోయేది కాదు. ఆర్టీసీ బస్సుల్లో అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించబడాలి. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా చర్చలు జరుపుతున్నారు. అయితే ఎంత బడ్జెట్ ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఎంత బడ్జెట్, అదే వికలాంగులకి కూడా ఉచిత బస్సు ప్రయాణం అన్ని బస్సుల్లో కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ముందడుగులు వేస్తే బాగుండేను. అట్లాగే మనం కోరుకుంటున్నాం మనకి ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయమని. మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసి దానికి 10% నిధులను కేటాయించమని. ఆ కేటాయించమనే నిధులు విషయం పైన ఆయన ఏమి ఆలోచించినట్లుగా కనబడుతుంది. అట్లాగే మనకి బ్యాక్లాగ్ పోస్టులు విడుదల చేయాలి. అట్లాగే అన్ని డిపార్ట్మెంట్ల్లో
ఆహ్, ఉద్యోగ నోటిఫికేషన్‌లు వస్తే, ఉద్యోగ నోటిఫికేషన్‌లో ప్రతి డిపార్ట్‌మెంట్‌లో కూడా 2016 చట్టం ప్రకారంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 5% రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పారు. 5%కి సంబంధించిన రిజర్వేషన్ కల్పన విషయంపై మేము శ్రద్ధ చూపుతున్నాం. కాబట్టి ఆహ్, ఈ మొన్న నోటిఫికేషన్ విడుదలైంది డిఎస్సి. డిఎస్సి నోటిఫికేషన్‌లో 6,100 పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధపడ్డారు. అయితే వికలాంగులకు వికలాంగులైన వారికి అందులో ఎన్ని పోస్టులు వస్తాయి? సుమారు 305 పోస్టులు మనకి వికలాంగులకే వస్తాయి. వికలాంగులకు వస్తే ఆ 305 పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేసే అవకాశం ఉందో లేదో తెలీదు గానీ, కొద్దిగా మిగిలిపోయే అవకాశం ఉంది. అయన్నీ కూడా బ్యాక్‌లాగ్‌లో ఉండిపోతాయి. బ్యాక్‌లాగ్‌లో ఉండిపోయిన పోస్టులు మళ్ళీ నెక్స్ట్ ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ దాంట్లో కలుపుతూ ఆ యొక్క పోస్టులను పెంచే దిశగా వెళ్ళాలి. కానీ అలా చేయని పరిస్థితులు కూడా కనబడతాయి. కాబట్టి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్‌లో వికలాంగులకు 305 పోస్టులు కంపల్సరీగా తీసే దిశగా ఆంధ్రప్రదేశ్ ముందడుగులు వేయవలసిన అవసరం ఉంది. ఈ విషయం పైన కూడా బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేస్తాము అనే ఏ విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో కనబడేటట్లుగా కనబడలేదు. అట్లాగే మనం అడుగుతున్నాం, వికలాంగులు 25 సంవత్సరాలు దాటిన వికలాంగులకు పెళ్ళి కాకుండా ఉంటారు. వాళ్ళందరూ కొంతమంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కుటుంబాలతో సంబంధం లేకుండా ప్రత్యేకమైన రేషన్ కార్డులు ఇస్తే వాళ్ళకి 35 కేజీలతో కూడిన అంత్యోదయ రేషన్ కార్డు ఇవ్వడం ద్వారా, అట్లాగే వాళ్ళకి ఒక వికలాంగులు జీవించడానికి సౌకర్యవంతమైన గృహ నిర్మాణం సంబంధించిన 3 సెంట్లు భూమి ఇవ్వమని మనం అడుగుతున్నాం. ఆ 3 సెంట్లు భూమి ఇవ్వడానికి వాళ్ళు ఏ విధమైన మేనిఫెస్టోలో ప్రయత్నాలు చేయలేదు. అట్లాగే ఆ యొక్క స్థలం ఇవ్వడమే కాకుండా దాన్ని నిర్మాణం చేసే దిశగా ప్రభుత్వం ముందడుగులు వేయాలని మనం కోరుకుంటున్నాం. దానిపైన కూడా ఒక స్పష్టమైన సమాచారం అనేది వైఎస్ఆర్‌సీపీ మేనిఫెస్టో నుంచి మనకు అందట్లేదు. అట్లాగే మనము మన యొక్క వికలాంగుల యొక్క అభివృద్ధి చాలా ముఖ్యమైనది. ఈ అభివృద్ధికి సంబంధించి ఈ యొక్క పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ వల్ల మనము ఏదో కొద్దిపాటిగా మనము దాంతో జీవించగలుగుతున్నాం. మనకి కొద్దిగా సపోర్ట్‌గా నిలుస్తుంది. అయితే మనం స్వశక్తిగా ఒక ఇండస్ట్రియలిస్టులుగా కానీ, లేకపోతే పారిశ్రామికవేత్తలుగా కానీ మనం మారాలంటే, వ్యాపారవేత్తలుగా మారాలంటే మనకి రుణ సదుపాయం అనేది కల్పించమని మనం అడుగుతున్నాం. మనకి 5 లక్షల వరకు సబ్సిడీ రుణాలు మనకి వికలాంగులకు అనేవారికి ఇస్తే, వీళ్ళందరూ కూడా ఆ రుణాలను తీసుకొని ఏదైనా వ్యాపారాలు మొదలుపెడుతూ వారి జీవన పరిమితిని పెంచుకోవడానికి, అట్లాగే ఆర్థికంగా బలంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని నిమిత్తం ఏ విధమైన షూరిటీ షరతులు లేకుండా మనకి 5 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించే దిశగా ప్రభుత్వాలు ముందుకు అడుగు వేయాలనేసి మనం అడిగితే, దానిపైన కూడా వైఎస్ఆర్‌సీపీ మేనిఫెస్టోలో ఏ విధమైన మాటలు కూడా సంధించలేదు. ఇట్లాగా మనం అడుగుతున్నాం, ప్రతి రాజకీయ పార్టీల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలాగే ఎట్లాగే రిజర్వేడ్ ఎమ్మెల్యే రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని పోటీ చేసి లోక్సభలో కానీ, శాసనసభలో కానీ వారిని నిలబెట్టడం ద్వారా ఆ యొక్క జాతులకి, ఆ యొక్క వర్గాలకి న్యాయం జరిగేటట్లుగా ఉన్నది. అట్లాగే మనము అదే దిశగా ఎస్సీ, ఎస్టీలు బీసీలకి ఎట్లాగైతే రిజర్వేషన్ కల్పిస్తున్నారో, వికలాంగులకి కూడా ప్రత్యేకమైన సీట్లని కేటాయించి ఆ సీట్లలో వారిని నిలబెట్టి, వారిని గెలిపించి, వారిని రాజ్యసభ లేకపోతే శాసనసభ లేకపోతే లోక్సభలో కూర్చోబెట్టే దిశగా అడుగులు వేస్తే వికలాంగుల యొక్క జీవితాల గురించి కూడా వారు లోక్సభలో కానీ, శాసనసభలో కానీ, రాజ్యసభలో కానీ మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. అది కూడా
వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో లేని విధానంలోనే కనబడుతుంది. అట్లాగే మనము అడుగుతున్నాం, నామినేటెడ్ పోస్టులు చాలా ఉంటాయి. నామినేటెడ్ పోస్టుల్లో కూడా వికలాంగులకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. ఒక 5% ప్రాధాన్యత ఇస్తే వాళ్ళు కూడా వారి యొక్క సమస్యలను, వారి యొక్క డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విషయాలపైన కూడా ఏ విధమైన స్పందన లేదు. అట్లాగే చాలా విషయాలు వికలాంగుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ యొక్క డిమాండ్లన్నింటినీ కూడా ఒక పథకంగా తయారు చేసి ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలనేదే మన ప్రధాన ఎజెండా. దాన్ని కొనసాగించే దిశగా వైఎస్ఆర్సీపీ రాప్తాడు సిద్ధం సభలో కేవలం పెన్షన్ పెంపు విషయం పైన దృష్టి పెడుతున్నాం. ఎంత అనేది ఎవరికి కూడా చెప్పలేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పోయేదేమీ లేదు. మీరు ఇంకా మేనిఫెస్టో ప్రకటించడానికి మేనిఫెస్టో కమిటీ ఇంకా సిద్ధపడుతుంది. కాబట్టి మీరు మా యొక్క వికలాంగుల యొక్క డిమాండ్లు అంటే పీడబ్ల్యూడీ ఫెడరేషన్ వికలాంగుల యొక్క డిమాండ్లో మొదటిదిగా మనకి ఈ వికలాంగులకు 7,000 రూపాయలు పెన్షన్ పెంచితే వారి యొక్క జీవిత పరిమితికి జీవితంలో చక్కగా సుఖంగా జీవించడానికి అది సరిపోతుందని నిర్ణయించడం జరిగింది. దానిపైన మీ స్పందన ఎట్లా ఉంటుందో దాన్ని తెలియజేస్తే బాగుంటుంది. వైసీపీ ప్రభుత్వమైనా, టీడీపీ ప్రభుత్వమైనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, ఇంకా ఏ పార్టీ అయినా వికలాంగులను దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టోలను ప్రకటిస్తూ వారు ఏం అడుగుతున్నారు, వారి నుంచి ఎన్ని వినతిపత్రాలు మాకు వచ్చాయి, ఆ వినతిపత్రాల్లో ఏమేమి ఉన్నది. లోకేష్ గారు శంకారావం సభల్లో కూడా వికలాంగులు చాలా వినతిపత్రాలు ప్రతి కాన్స్టిట్యున్సీలో జరిగిన సభల్లో కూడా వినతిపత్రాలు లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ లోకేష్ గారు ఆ వినతిపత్రాలన్నింటిని చెత్తబుట్టలో వేస్తే దాని విలువ బాగోదు. కానీ దాన్ని పరిశీలన చేసి వికలాంగులకు మేలుకరమైన వాటిని వారి యొక్క తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో, లేకపోతే జనసేన తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టోలో పెడితే ఒక మంచి వైఖరి అనేది వస్తుంది. వికలాంగులందరూ కూడా వారి వైపు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం వైసీపీ పార్టీ వాళ్ళని మనం ఏం అడుగుతున్నాం, మా యొక్క 15 డిమాండ్లలో ఎన్ని డిమాండ్లు మీరు ఈ యొక్క 2024లో మీరు మాటిస్తే చేస్తానని చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ డిమాండ్లలో ఎన్ని డిమాండ్లు మీరు చేయడానికి చిత్తశుద్ధిగా ఉన్నారు, ఆ మేనిఫెస్టోలో ఏ డిమాండ్లను పెట్టడానికి ముందుకు వెళ్తున్నారు అనే విషయం స్పష్టంగా ప్రకటిస్తే వికలాంగులందరూ కూడా మీకు అండగా నిలబడతారు. 1వ తారీఖున పెన్షన్ ఇస్తున్నాము అనేసి చెప్తున్నారు. అది మంచిదే, 1వ తారీఖున పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి మీ మీద కొద్దిగైనా సానుభూతి ఉంది. అలాగే వికలాంగుల పెన్షన్లు ఎన్నో తీసేయడం జరిగింది. దానివల్ల చాలా వికలాంగులందరూ కూడా బాధపడుతున్నారు. అంటే కుటుంబంలో చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నాయనేసి వారి కుటుంబంలో వికలాంగుడికి ఉద్యోగం ఉంటే తీసేయండి, పర్లేదు. దాన్ని మేము వికలాంగులకు ఉద్యోగం ఉన్నప్పుడు పెన్షన్ తీసేయడం న్యాయమే. వికలాంగులకు ఉద్యోగం లేకుండా, సద్యోగం లేకుండా వారి యొక్క కుటుంబంలో ఎవరికో ఉద్యోగం ఉందని వికలాంగుడి యొక్క పెన్షన్ తీసేస్తే వాడి పరిస్థితి, వాడి కుటుంబం పోషిస్తుందని నమ్మకం ఏంటి? ఇద్దరు అన్నదమ్ములే సరైన విధానంలో క్రమశిక్షణగా ఉండలేకపోతున్నారు. ఇప్పుడు వికలాంగుడి యొక్క జీవితం ఆ పెన్షన్ మీద ఆధారపడుతూ ఉంది. కాబట్టి ఒక సదరన్ సర్టిఫికేట్ని ఆధారం చేసుకొని పెన్షన్ ఇవ్వడానికి ముందుకెళ్ళాలి. కానీ ఇంకా ఏ విధమైన 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేసి ఈ యొక్క పనికిమాలిన షరతులన్నీ పెట్టి పెన్షన్లు తీయడం న్యాయం కాదనేసి జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్తున్నాను. కాబట్టి సిద్ధం సభలో మీరు ఇచ్చిన నినాదాల ప్రకారంగా మంచి చూసే ఓటేయండి అనేసి మీరు చెప్పి ఉన్నారు. కాబట్టి మేము మంచిని చూడాలంటే ఈ యొక్క 2019 నుంచి 2024 వరకు వికలాంగుల జీవితాల్లో 80% పైబడి ఉన్న వికలాంగుల జీవితాల్లో ఏ విధమైన మేలు జరగలేదనేది ఖచ్చితంగా మేము చెప్పగలం. దాన్ని మీరు తప్పడానికి ఏ విధమైన అవకాశం లేదు. కాబట్టి దాన్ని ఎవరో కూడా కొట్టివేరు. కాబట్టి ఇప్పటికైనా మనసు మార్చుకొని మీ ఎమ్మెల్యేలు రేపు పొద్దున్న మా గడపలకు వచ్చేటప్పుడు మీకు ఈ మేలు చేశాము కాబట్టి మీరు ఓటేయండి
అని అడగడానికి, వికలాంగులను అడగడానికి మీరు కూడా ధైర్యం చేసి రావాలి. సిద్ధమే, అందరూ సిద్ధమే. కానీ మీరు మేనిఫెస్టోలో మా యొక్క డిమాండ్‌ను పెట్టడానికి మీరు సిద్ధమా? అన్నది మా యొక్క క్వెషను. అంటే వికలాంగుల యొక్క డిమాండ్‌లను మేనిఫెస్టోలో పెట్టడానికి వైసీపీ గవర్నమెంట్ సిద్ధంగా ఉందా? అయితే మేము ఓటేయడానికి సిద్ధంగా ఉంటాం. మీరు మాట ఇచ్చారంటే చేస్తారని నమ్ముతాం. కానీ మీరు మాట ఇవ్వకపోతే చేస్తారని కూడా ఆలోచించలేం. కాబట్టి మీరు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మా యొక్క వికలాంగుల యొక్క డిమాండ్లను, సమస్యలను మీ మేనిఫెస్టోలో పొందుపరుస్తానంటే మేము ఓటేయడానికి సిద్ధంగా ఉంటాం. లేకపోతే మీకు వ్యతిరేకంగా ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంటాం.